అసలు ప్రధాని బంగారం ఎందుకు కొనొద్దన్నారు? బంగారం కొనడం ద్వారా దేశానికి నష్టమా, లాభమా? గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏమిటి? ఇటీవలే ప్రధాని దేశ ప్రజలకు ఇచ్చిన సూచనలలో బంగారం ఏడాది పాటి కొనొద్దు అన్నారు. ఎందుకంటే ఏటా మన దేశం 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దేశ ప్రజలు కొంటున్నారు. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి 1-2 టన్నులు మాత్రమే. దీని ద్వారా మన దేశ సంపద విదేశాలకు తరలిపోతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రూపాయి విలువ పతనమవుతుంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏమిటి? ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందా? గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే బ్యాంకులో బంగారం పెట్టి వడ్డీ పొందడం. ఇలా చేయడం ద్వారా ఇళ్లలో, లాకర్లో ఉన్న బంగారం వాడుకలోకి తీసుకురావడమే ప్రభుత్వ అసలు లక్ష్యం. మరియు బంగారం దిగుమతులు తగ్గించవచ్చు. అలాగే లాకర్లో ఉన్న బంగారానికి డబ్బులు కట్టనవసరం లేదు.